సకినాలు ఇదొకటి ఇదొకటి అన్నమాట. సో మొత్తానికైతే 5 అవర్స్లో చేసేసినాం కంప్లీట్గా. మన అరిసెలు ఖాళీని సామాన్లకు పంపించిన సామాన్ తీసుకుంటాను అనమాట. ఆయిల్ ప్యాకెట్లు, పప్పులు, నువ్వులు. మనం సకినాలు చేయలేదు కదా, సకినాలు చేద్దాం ఇవాళ. అందుకోసమని దాన్ని పంపించిన. పాపం ఆయన ఇప్పుడు లంచ్కి వెళ్తాడనమాట. మళ్ళీ వెళ్తే సాయంత్రం అవుతుంది. ఇప్పుడు పిండి పట్టియడానికి వెళ్తున్నాం, మనం చేసుకున్నాం కాబట్టి తీసుకుంటాను అనమాట. ఇప్పుడు వచ్చేసరికి సకినాలు మా సరితే డ్యూటీ నుంచి వచ్చింది ఇంతకుముందే, చేస్తుంది. ఇప్పుడు పిలుస్తాను. మనకేం లేదు, ఇప్పుడు ఎప్పుడో చేసేద్దాం కానీ గ్యాస్ ఒకటే ఉంది బండి, ఇంకా ఇవాళ వస్తుంది అనమాట. బుక్ చేసినాం, దానికోసమని చేయడం లేట్ అయింది. అయినా వాళ్ళు వీళ్ళు ఇచ్చినవి ఉన్నాయి కదా, అవే నమ్ములుతాను. ఇంకా ఇవాళ చేసుకుంటాం అనమాట. ఒక్కొక్కటి ఇవాళ ఒకటి 2, మళ్ళీ రేపు ఇంకా 2-3 రోజులు టైం ఉంది కదా, చిన్న రోజు ఒకటి చేసుకుంటాం. అట్లా టైం పాస్కి అనమాట. మా టీటేమో వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంటికి పోయిండు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి. రోడంతా ఖాళీగా ఉంది, అంతా బంగ్లాల మీద ఉన్నారు. ఇంకా వాళ్ళేమో సీ ఫుడ్ వాళ్ళేమో వాళ్ళ ఊరికి వెళ్ళిండ్రు, సంక్రాంతి కదా ఆంధ్ర వాళ్ళు. ఇట్లా మా ఓరియం ఇట్లా కూర్చున్న దానికి ఇప్పుడు బిస్కెట్స్ కావాలి మాకు. ఇవాళ ఏమైందంటే, ఇవాళ వచ్చిండు ప్లంబర్ వచ్చి ఇవాళ క్లీన్ చేసిపోయింది మన పైప్ లైన్. మొత్తం జామ్ అయిపోయింది, ఇంకా పట్టేసింది. ఇంకా టమాటా కూర అవుతుంది, మెంతి టమాటా. మొత్తం ఏమైందంటే ఆయిల్ ఇట్లా పట్టి గడ్డల్లాగా వెళ్ళిందనమాట. సో క్లీన్ చేసేసిండు, పోయిండు. పైప్ పగల కొట్టేసి మళ్ళీ పైప్ లేషన్ ఎంతసేపు అదే పని జరిపోయింది. లేకపోతే అప్పుడే అప్పాలు స్టార్ట్ అయిపోతున్నాయి. అందుకోసం అని లేట్ అయిపోయింది. వాళ్ళ గిన్నెలు అయ్యాన్ని ఇక్కడే కడిగేసిన. సో సకినాలు పిండి పట్టించేసి అక్కడ ఆరబెట్టిన. కొంచెం ఆరితే బాగా వస్తాయి అన్నమాట, పిండి కూడా బాగా వస్తుంది. కడిగి ఆరబెట్టిన, కొంచెం తడారిపోయిందంటే పట్టించుకొచ్చేస్తా. సూపర్ చేసుకున్నాం. వాళ్ళ మన అప్పాలు ఇవి బంద్ చేసే టైంకి వస్తారు, పొద్దున్న నుంచి ఉండరు. కానీ ఇంకా మన సామాన్లు రాలేదు. అరిసెల పాకం రెడీ అవుతుంది. సకినాల పిండిని తీసుకున్నాం అన్నమాట. అట్లా పాకం పట్టేస్తుంది. అందరు చేసుకున్నారు, మనం కూడా చేసుకోవాలి కదా, అందుకోసమే చేసుకోవాలి. నీళ్ళు పోసుడు, గిన్నెల ముద్దలు చేసడం ఏం లేదు, డైరెక్ట్ గంటతో ఇట్లా చూస్తే తెలిసిపోతుంది. పాకం పట్టుడు అట్లా అంతే. ఇట్లా రావాలి, అట్లా సూపర్గా వస్తాయి అరిసెలు. సకినాలు అయితే పోసు అయిపోయినాయి. ఇట్లా 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 మా సోని చిట్టిగా పోసుకున్నది అలా కొడుకు కోసం. ఇవన్నీ వీళ్ళ కొడుకు అన్నమాట. పెద్ద పెద్ద అయితే పరపర నమ్ములుతాడని చిన్నగా పోసినాం అనమాట. వాడి మందం ఎవరి సాప వాళ్ళకి. ఇట్లా ఏమైందండి మొత్తానికైతే మన అప్పాలు అయిపోయినాయి, అరిసెలు అయిపోయినాయి, సకినాలు
ప్యాకింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక కొంచెం విరిగిపోయిన బాపది చేస్తాను. కంప్లీట్ అయిపోయింది 5 అవర్స్లో కథ. లాస్ట్కి వచ్చిన విరిగిపోయినాయని మా సోని పోసింది అన్నట్టు అవి మళ్ళీ విరిగిపోయినాయి ఇవి. సో ఇట్లా బా సక్సెస్ఫుల్గా సకినాలు పోసినాయి. ఇంకా అయిపోవు ఇరిగినాయి, మళ్ళీ పోసినాం కానీ మళ్ళీ ఇరిగిపోతున్నాయి. ఏం పర్వాలేదు. ఇంకా ఆయన కలిస్తే అయిపోతాయి అమ్మ. సరిత లేచిందిగా అనుకోకుండా అయిపోయినాయి 2 ఐటమ్స్ ఇవ్వాలి. ఫటాఫట్ అయిపోయింది. అంత స్పీడ్ ఉన్నది మనం అన్నమాట. సో బాయ్ బాయ్. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. మీ జోకి కందుల సగరా గ్యాస్ ఉంటుంది ఎక్కడ పోతుంది.